మీరు ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కాకూడదన్న ప్రశ్న లేవనెత్తున్నారు. కానీ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఒకవేళ మీకు హిస్టరీ తెలియాలి. ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ అవుతాను. 50 సీట్లు 40 సీట్లు గెలిచినా నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదా ఇంకోలు బీసీ. అధికారం మా చేతిలో ఉండాలి. ప్రజాశాంతి పార్టీ అంటే ఎవరికైనా మద్దతు ఇస్తారా? ఏ పార్టీకైనా మద్దతు ఇస్తారా మీరు? ఒకవేళ లేదు, దేవగౌడ పార్టీకి 24 సీట్లు వచ్చాయి. బీజేపీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు 24 సీట్లతో. 234లో వెయిట్. అలాగే కేజ్రీవాల్కి 32 వచ్చాయి ఢిల్లీలో, 70లో ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు టీడీపీకి 60 వచ్చాయి, జనసేన కూటమికి అనుకున్నాం. వైసీపీకి 60 వచ్చాయి అనుకున్నాం, 120. ఆ తతిమ 55 మనకు వచ్చాయి అనుకుందాం. ఎగ్జాంపుల్, ప్రజలు తెలివైన వాళ్ళైతే, బుద్ధున్నోళ్ళైతే అప్పులు చేసిన ఈ అవినీతి కుటుంబ కుల పార్టీలకు ఓటేయరు. ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్లు మేము పెడుతున్నాం. మీలో కూడా ఎవరైనా ఇంక నిలబడతాను అంటే రండి ముందుకి. రవి గారు మా కోర్ కమిటీ చైర్మన్ గారితోనో, బాబుమోహన్ గారితోనో, బాబ్జీతోనో, యేసుపాదం గారితోనో, మా కోర్ కమిటీ 25 మెంబర్స్తో ఎవరితోనో మీరు మాట్లాడండి, కలవండి. ఫైనల్గా మీరు అప్రూవ్ అయితే 7569441275 ఇప్పుడే కాల్ చేయండి. వాట్సాప్ టెక్స్ట్లో పెట్టండి, వీఆర్ ఇంట్రెస్టెడ్ టు కంటెస్ట్ ఎమ్మెల్యే అనండి. మీ రెజమీని పంపించండి, ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు 25,000 రూపాయలు. మీకు ఇమీడియట్గా నాతో అపాయింట్మెంట్ పెడతారు. కోర్ కమిటీ మిమ్మల్ని కలుస్తారు. వాళ్ళలాగా 50 కోట్లు 100 కోట్లు మేము అడగం, మేము తీసుకోం. గెలిపించే బాధ్యత మాది, నిలబడే బాధ్యత మీది. 10,000 నిరుద్యోగులు ఒక నియోజకవర్గంలో ఉంటే ఎమ్మెల్యేగా 40,000 కుటుంబాలు. మోదీ గారు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళకి, జగన్ గారు ఉద్యోగాలు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారు. రాజకీయాల్లో మామూలుగా రాజకీయ నాయకులు సవాళ్ళు విసురుతుంటారు. అంటే ఈ ఎన్నికల్లో గెలవకపోతే నేను రాజకీయాల్లో వదులుకుంటాను, లేకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలు, ఇట్లా రకరకాలుగా సవాళ్ళు విసురుతారు. వైజాగ్ ఎంపీగా మీరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఏమైనా పొలిటికల్ లీడర్గా మీరు ఏమైనా సవాల్ విసురుతారా? అంటే నేను ఈసారి గెలవకపోతే రాజకీయాల నుంచి క్విట్ అవుతాను, లేకపోతే ఇదే నాకు ఫైనల్ ఎన్నిక, లేకపోతే ఫర్దర్గా ఏంటి మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమైనా చెప్తారా? క్లారిటీ ఇస్తారా ప్రజలకి? నా ప్రాణం పోయినంత వరకు నా దేశం కొరకు ఫైట్ చేస్తానండి. బుద్ధున్న ప్రజలందరూ 100 మందికి చెప్పి వాట్సాప్ గ్రూపులు పెట్టి ఓట్లు వేయిస్తారు. తెలివైన ప్రజలందరూ అమెరికా డబ్బు పొలిటికల్గా వాడకూడదు కనుక 100 రూపాయలు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు పంపుతారు. మనకు డబ్బు కావాలి, మెంబర్షిప్ కావాలి, ఎమ్మెల్యే ఎంపీ యాస్పిరెంట్స్ గట్టివారు కావాలి. 10 మంది ఒక నియోజకవర్గంలో నేను 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేయకపోతే పవర్ లేకుండా 5 లక్షల కోట్లు తెచ్చాను. ఈ రాజకీయ నాయకులే కదా నన్ను ఆపారు. డొనేషన్ ఇచ్చాను కదా అడిగిన వాళ్ళందరికీ. మీ గ్రామాలన్నింటిలో వితంతులకు సపోర్ట్ చేశాను. వైజాగ్ ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. గెలవకపోతే ఏం చేస్తారు? ఇంకో మాట అడిగారు మీరు, పర్మిషన్ లేవండి, డబ్బులు తేడా. నో వైజాగ్ ఎంపీగా గెలిస్తే వైజాగ్ అభివృద్ధి చేస్తారు, ఓకే. వైజాగ్ ఎంపీగా గెలవకపోతే ఏం చేస్తారు? వైజాగ్ ఎంపీగా నన్ను గెలిపించడానికి ఇప్పుడున్న ఎంవివి సత్యనారాయణ నాకు వ్యతిరేకం పోటీ చేయట్లేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ ఈస్ట్కి ఆయన ఎమ్మెల్యే గెలిపారు అంటే అంత గౌరవమా, అంత భయమా? ఆలోచించండి. జేడీ లక్ష్మీనారాయణ గారు క్లీన్ ఆనెస్ట్ పర్సన్ అన్నగారు. నేను అనేక సార్లు ఆయన కాల్ చేసి రిక్వెస్ట్ చేశాను, ఆయన కమిట్ అయ్యారు. నేను అడిగేది ఓకే, వాళ్ళంతా మద్దతు అండి. నేను చెప్పేది ఇప్పుడు అపోజిషనే లేదు వైజాగ్లో. నాకు 1-2 ఉన్నా బీసీ బిడ్డకు ఓటేస్తారా, 3% ఉన్న ఆ కులానికి ఓటేస్తారా, 5% ఉన్న ఆ కులానికి ఓటేస్తారా? ఇప్పుడు 2 పార్టీలు అండి. టీడీపీ కూటమి తరపున 3% కమ్మాస్ అందరూ మన ఎన్టీవీ చౌదరి గారి కులాలకే అతీతం ఆయన. నేనే చెప్తున్నాను మరలా, కమ్మాస్ కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే నేను వస్తే అప్పులు తీరితే అభివృద్ధి. 1 ఇయర్లో క్యాపిటల్ కడతానండి. చంద్రబాబు నాయుడు గారు కట్టారా? జగన్మోహన్ రెడ్డి కట్టారా? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఉందా? ఓకే సార్, చివరిగా